ఆ బోల్ట్ ఏదో బిగిస్తేనే మంచిదేమోనమ్మా. అవసరం లేదక్కా. ఆ 2 కార్లు ఒకేలా ఉన్నాయి కదా. F2 అక్క వెళ్ళి కార్ నంబర్ ప్లేట్స్ మార్చి. సూపర్ ఐడియా అక్క. పో. ఈ ధరణితో పెట్టుకుంటే ఏమవుతుందో. ఎలాగో కాళ్ళు చేతులు విరిగాయి కదా, నోరు మూసుకుని ఒక మూలన పడుండు. లేదనుకో, ఇప్పుడు చావు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చావు. ఈసారి మళ్ళీ రావు. జాగ్రత్త. ఆ రాజస్థాన్ అమ్మాయికి మీరంటే బాగా ఇష్టం అనుకుంటా మేడం. బాగా ఓదార్చి వెళ్తోంది. అసలు రెంచి కావాలని దానికి ఎందుకు చెప్పావు? ఏంటో మేడం, ఏ పనైనా ఆడవాళ్ళకే చెప్పాలనిపిస్తోంది. ఆడవాళ్ళతో కలిసి పని చేయాలనిపిస్తోంది మేడం. అమ్మా, అయినా యాక్సిడెంట్ కావడానికి కారణం బ్రేక్ ఫెయిల్ అవడం కాదు మేడం. ఏదో ఒకలా మేనేజ్ చేసేవాడిని. కానీ మీరు భుజం మీద చెయ్యేసారు చూడండి, అక్కడ అక్కడ మేడం బండి కంట్రోల్ తప్పింది. అక్కడికి చెయ్యి తీయండి మేడం, యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పాను. మీరు వినిపించుకోకుండా చెయ్యేశారు. అమ్మా, యాక్సిడెంట్ అయిపోయింది. అమ్మా, యాక్సిడెంట్ కన్నా దీని దెబ్బల బాధ ఎక్కువైపోతోంది. ఇంకా ఎన్నాళ్ళు వచ్చిన పని అవ్వని, అప్పుడు దీని సంగతి తేలుస్తా. అమ్మా అమ్మా అమ్మా. ఎంత పనిచేసింది ధరణమ్మా. ఆ పిల్లిగడ్డపోడు నేను రెంచి అడిగిండు కాబట్టి ప్లాన్ తెలిసింది, కాని లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ప్రియం వద్ద అనుకున్నది సాధించడానికి ఏవైనా చేస్తుందక్కా. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, నేను వార్నింగ్ ఇచ్చాను కదా అని నోరు మూసుకుని కూర్చుందనుకోవడానికి వీల్లేదు. ఏమో, మనల్ని డైవర్ట్ చేయడానికి దాసురాలి ప్రాణాలు తీస్తానని చెప్పింది కదా. అది చేసినా చేయొచ్చు. కాబట్టి మీరిద్దరూ దాసురాలి దగ్గరే కాపలుగా ఉండాలి. అలాగే ధరణమ్మా. క్లిప్పులో పెట్టిన మైక్ గురించి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునే విషయాలేవి మనకి తెలియవు. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్క, ఈ క్షణం నుంచి ప్రియం వద్దని లాయర్ని కనిపెట్టుకుని ఉండటమే మీ ఇద్దరి పని. అట్టగేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగాలక్క. ఏదైనా తేడా జరిగితే అక్కే కాదు, అమ్మ నాన్నలు కూడా తట్టుకోలేరు. అమ్మా, నాన్న,
ఆ, ఆ, రండి మాజీ. రండి, ఇటు ఇవ్వండి. మాజీ, మాజీ. చూసావా అయ్యా, ఆడపిల్ల అత్తింట్లో ఉన్నప్పుడు అమ్మా నాయన వస్తే ఎంత సంతోషిస్తుందో. మన ధరణమ్మ కూడా అంతే సంతోషంగా పోయింది. కాని అమ్మా నాన్న అని పిలిచే అవకాశం అయితే లేకుండా పోయింది. ఎంత బాధపడుంటాదో. బాధ ఎందుకుంటుంది? ఏం చేస్తుందో ధరణమ్మకు తెలుసు కదా. అయినా ఇంకెన్నాళ్ళు చెప్పు, పెళ్ళయ్యాక ఈ దాగుడు మూతలుండవు, ఈ బాధలు అంతకన్నా ఉండవు. హ్మ్. అందరూ కలిసిపోతారు. మీకోసము ఎవరో వచ్చారు మాజీ. అన్నయ్య, వదిన ఎలా ఉన్నారు? బాగున్నావండి. బాగానే ఉన్నావమ్మా. బావగారు, శబరిమల నుంచి ఎప్పుడొచ్చారు? ఈరోజు ఉదయాన్నే వచ్చాను బావగారు. దర్శనం బాగా జరిగిందా? ఓ, చాలా బాగా జరిగింది. అందరం బాగానే ఉన్నామన్నయ్య. ఇదిగో పెళ్లి పనుల హడావుడితోనే సరిపోతుంది. అయినా మిమ్మల్ని అమ్మాయితోనే వచ్చేయమని చెప్పాను. మీరేమో 3 రోజులు ముందుగానే రావన్నారు. అవును, శ్రావణి ఎక్కడా? శ్రావణి, అమ్మా శ్రావణి. ఎవరొచ్చారో చూడమ్మా. పెళ్లికి 3 రోజుల ముందు రమ్మని ఏదో మాట వరుస కంటే సరిగ్గా 3 రోజుల ముందే వచ్చేయాలా? పెళ్లి రోజు వస్తే సరిపోదు. ఏంటమ్మా, ఇంకా ఎవరో అర్థం కాలేదా? నా కోడలు అమ్మ నాన్న, మా వియ్యంకులు వియ్యపురాలు. అవునా మాజీ? ఆశీర్వదించండి. ఇప్పుడు మనసు తృప్తి పడుంటుందయ్యా. మ్మ్. దీనికెందుకు ఇంత ఓవర్ యాక్షన్? ఇప్పుడెవడు వీళ్ళ కాళ్ళ మీద పడమన్నాడు? రాజస్థానీ అమ్మాయి వదిన మన ఇంట్లో పెళ్లి పనులు చూసుకోవడానికి వచ్చారు. నా కోడల్లాగే సంప్రదాయాలు పద్ధతులు బాగా తెలిసినమ్మాయి. మళ్ళీ ఈ పోలికలు. మంచిదన్న స్టాంప్ ఒకటి. ఇప్పుడు ఈ అమ్మాయి ఆశీర్వాదం తీసుకొని నేను తీసుకోకపోతే అత్తయ్య దగ్గర అదొక రిమార్క్. లేమ్మా, రండి పంతులు గారు. పెళ్లి కూతురు కోసం అమ్మవారి పీఠం కింద ఉంచిన గాజులు తీసుకొచ్చానమ్మా. రండి వదిన, లోపలికి వెళదాం. హలో,
ఇది మా తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అమ్మా. ఈ ఇంట్లో అబ్బాయికి పెళ్లి జరిగినప్పుడు కాబోయే కోడలికి 3 రోజుల ముందు ఈ గాజులు తొడుగుతారు. పెళ్లికి సంబంధించిన పూజలు కార్యక్రమాలు అన్నీ గాజులు వేసుకునే చేయాలి. పెళ్ళైపోయాక తర్వాతి రోజు ఈ గాజుల్ని యథాస్థానంలో ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇంట్లో ఎప్పుడు పెళ్లి జరిగితే అప్పుడు బయటికి తీస్తారు. అంటే మళ్ళీ మీ కోడళ్ళకి వేస్తారన్నమాట. ఆవిడకేమో గాజులు, ఆవిడనేదో పీకుదామని చూసిన మనకేమో అమ్మా బ్యాండేజీలు. మళ్ళీ ఈ టాపిక్ తెచ్చావనుకో, ఉన్న చెయ్యి కూడా విరక్కొడతాను. మూసుకునుండు. పెళ్లి కూతురికి గాజులు వేయడం వెనుక ఓ కారణం ఉందమ్మా. ఇన్నేళ్లు దేవుడితో పాటు పూజలు అందుకున్న ఈ గాజులకి శక్తి వస్తుంది. ఇవి వేసుకుని పూజ చేస్తే అమ్మాయి ఆయుష్ పెరిగి అమ్మాయి 5వ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని నమ్మకం. ఇంకో ముఖ్య విషయం అమ్మా, ఈ గాజులు వేసుకున్న రోజులు చాలా నిష్టగా ఉండాలి. పొరపాటున కూడా మధ్యలో వీటిని తీయకూడదు. అర్థమైందమ్మా? అర్థమైంది పంతులు గారు. ఇప్పుడు గాజులు వేయండమ్మా. ఒక్క నిమిషం వదినా. మేడం, ఇదేదో మనకు పనికొచ్చేలా ఉంది. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నీ పనికి మాలిన ఐడియాలేం అవసరం లేదు. చెప్పినట్టు మూసుకునుండు చాలు. అమ్మా సరే, వెళ్ళొస్తానమ్మా. అలాగే పంతులు గారు. శ్రావణి, అమ్మా నాన్నల్ని పైకి తీసుకెళ్ళమ్మా. అలాగే. వెళ్ళండి వదిన. రండి. అలాగే. అమ్మా, ఇక్కడ ఎలా ఉందమ్మా నీకు? ఇప్పటి వరకు బానే ఉంది. ఇక ముందు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. అదేంటమ్మా, అంతా బాగుందన్నావు కదా, ఇంకేమవుతుందమ్మా? ఇంకేం కావాలి? ఇప్పుడు మీరు వచ్చారు కదా, అది చాలదు. అదేంటి అలా అంటావు? అంటే మేము రావడం నీకు ఇష్టం లేదా? ఎప్పుడన్నా నీ చిన్న కూతురుని గుర్తొచ్చి దాని గురించి మా అత్త మమ్మలతో చెప్తే చాలు, ఈ పెళ్లి పెటాకులైపోతుంది. దాని గురించి నువ్వేం భయపడొద్దమ్మా. దీనికి ఇంటి దగ్గర గట్టిగానే చెప్పొచ్చాను, నోరిప్పితే నా శవాన్ని చూడాల్సి వస్తుందని. ఆపండి. శుభమాని కూతురు పెళ్లి చేయడానికొస్తే దీందేమో ఎప్పుడు ఉండే గోలా. మీ నోట్లోంచి పనికి మాలిన మాటలు తప్పించి ఇంకేం రావు. మీరు చెప్పడం కాదు, నా కూతురే నాకు చెప్పింది. అమ్మా, అక్క పెళ్లి జరిగితే చాలు, నేనున్నానని చెప్పకపోతే ఏమవుతుంది అని. అందరు మంచి కోరుకునేది అది. కూతురంటే అదయ్యా.
దాన్ని దూరంగా పెట్టి మీరనుకున్నది సాధించచ్చు కానీ దాని మనసు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే అసలైన సంతోషం. అది గుర్తుపెట్టుకోండి చాలు. డాక్టర్ 2 టాబ్లెట్లు వేసుకోమన్నారు నాని. పోన్లే, ఈ రోజు నుంచి 2 టాబ్లెట్లు వేసుకో. అత్త 2 టాబ్లెట్లు వేసుకోమంది కదా. ఏంటి ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? మామూలు సంతోషం అంటారేంటి సారు? ఈ లోకంలో ఉన్న సంతోషం అంతా నా దగ్గరే ఉన్నట్టుంది. నా మొహంలో కనిపించడం లేదు. అక్కకి పెళ్లి కాబోతోంది. అమ్మ నాన్న కూడా వచ్చేశారు. అంతకన్నా సంతోషం ఇంకే ఉంటుంది. మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరు మీ అన్నయ్యని చూడగానే వెళ్ళి కౌగిలించుకున్నారే, అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. కానీ వాళ్ళు మనకి దగ్గరగానే ఉన్నా మనం మాత్రం వాళ్ళకి దూరంగానే ఉన్నాం. పెద్ద కొడుకు పెళ్ళవుతుందన్న సంతోషం కన్నా చిన్న కొడుకు ఇంకా రాలేదు అన్న బాధే కనిపిస్తోంది అత్తయ్యలో. నాని, నాని! నాని రాలేదు వదినా. లేదు వదినా, వచ్చాడు. ఎంతమందిలో ఉన్నా వాడు అడుగుల శబ్దం తెలిసిపోతుంది వదినా. ఈరోజు అదే బాధని మా అమ్మలో చూశాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? తెలియదు, కానీ ఇదే ముసుగులో ఎక్కువ కాలం అయితే ఉండలేమనిపిస్తోంది సారు. ఉండకూడదు కూడా. ఒక్కసారి ఆలోచించండి. ఇదే పెళ్లిలో మీరు మీరుగా నేను నేనుగా ఉండి మీ అన్నయ్య మా అక్కల పెళ్లి జరిపిస్తుంటే ఇంకెంత సందడిగా ఉండేది, ఇంకెంత సంతోషంగా ఉండేది. వద్దండి, మనసులో ఏదో పెట్టుకొని ఈ సంతోషానికి దూరం కావద్దు. మనల్ని కన్నవాళ్ళని బాధ పెట్టొద్దు. దాని అవసరం కోసం
నిన్ను ఎప్పుడో ప్రేమించావని కథలు చెప్పినట్టుంది. నువ్వేమో పిచ్చోళ్ళ నమ్మేసినట్టున్నావు. అయినా నీతో చెప్పాల్సిన విషయాలు కూడా దాచి నిన్ను మోసం చేసిందిరా. ఇప్పుడు ఈ నిజం బయటపడితే శ్రావణి మీ అన్నయ్యని పెళ్లి చేసుకోదు. వాళ్ళక్కకి పెళ్ళయ్యేంత వరకు ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిప్పుతోంది. అసలు మనం దూరంగా ఉండే కొద్దీ ఆ దూరాన్ని పెంచడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. సమయం చూసుకొని అత్తయ్య మావేళ్ళకి నిజం చెప్పేద్దాం. ఈ ముసుగులు తీసేద్దాం. ఏయ్! నువ్వు నోరు ముయ్. ఏవండి? మాట్లాడకో. మోసం, మళ్ళీ మోసం చేస్తున్నావు కదా నన్ను. ఏం మాట్లాడుతున్నారండి? అవును, నువ్వు నన్ను మోసం చేశావు. నీకు అలవాటే కదా.